కాకినాడ నగర నియోజకవర్గంలో భారత ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు జరుగుతున్న స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ ప్రక్రియ వేగంగా కొనసాగుతోందని ఎన్నికల నమోదు అధికారి కేటీ సుధాకర్ తెలిపారు. 2002 ఓటరు జాబితాను ప్రస్తుత ఓటరు జాబితాతో అనుసంధానం చేస్తూ మ్యాపింగ్, డిజిటలైజేషన్ కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు ఆయన చెప్పారు. శనివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ ఎస్ఐఆర్ కార్యక్రమం వివరాలను వెల్లడించారు. ఇంకెవరైనా ఇక్కడ ఈ ఫామ్స్ వాళ్ళకి రీచ్ అయినాయి మళ్ళీ వెనక్కి గనక మీరు ఇవ్వకపోతే దయచేసి వెంటనే ఇవ్వండి. అదేవిధంగా మీకు ఫామ్ అందకపోయినా కానీ మాకు తెలియజేసినా మీకు అది ఫామ్ అందజేసి మీకు మీ యొక్క సిగ్నేచరు తర్వాత ఫోటోగ్రాఫ్ తీసుకోవడం జరుగుతుంది. అదేవిధంగా కొంతమంది మాకు 79 మంది దాకా ఒక లిస్ట్ వచ్చింది. ఈ 79 మంది ఏంటంటే వాళ్ళు వివరాలు అడిగితే వాళ్ళు కోపగించుకొని ఫామ్ ఇచ్చి కూడా మళ్ళీ వెనక్కి తీసుకొని కొట్టేసేసేయటం కానీ లేకపోతే మేము ఇవ్వము అని చెప్పేసి కానీ రిజెక్ట్ చేసిన కేసులు ఒక 79 కేసుల దాకా మాకు వచ్చినాయి. కాబట్టి ఆ 79 కేసుల విషయం కూడా కన్సర్న్డ్ బిఎల్ఏలు ఎవరైతే ఉన్నారో ఆల్ పొలిటికల్ పార్టీస్ వాళ్ళకు కూడా మేము అందజేశాము, ఆ బిఎల్ఏలకు కూడా. కాబట్టి వాళ్ళకు కూడా మనం రిక్వెస్ట్ చేసి ఆ 79 కూడా మనకు వెనక్కి తీసుకురాగలిగితే మనం ఓటర్ లిస్టు మనం పక్కాగా మనం చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ప్రజలందరూ ఈ యొక్క అవకాశాన్ని వినియోగించుకొని ఇక్కడ ఎస్ఐఆర్ యొక్క ముఖ్య కాన్సెప్ట్ ఏంటంటే ఓటు హక్కు ఉన్న ఏ ఒక్క ఓటర్ కూడా ఓటు హక్కు వినియోగించుకునే విధంగా ఓటర్ లిస్టులో వాళ్ళ పేరు ఉండాలి. ఓటు హక్కు లేని ఎవరు కూడా ఓటర్ లిస్టులో ఉండటానికి వీల్లేదు. అంటే అర్హత కలిగిన వాళ్ళందరూ కూడా ఓటర్ లిస్టులో ఉండాలి, అర్హత లేని వాళ్ళు ఎవరు కూడా ఓటర్ లిస్టులో ఉండకూడదనే కాన్సెప్ట్ మీదనే ఈ ఎస్ఐఆర్ ప్యూరిఫికేషన్ అనేది జరుగుతూ ఉంది. కాబట్టి దీని విషయంలో అందరూ కూడా సహకరించవలసిందే కోరుతూ ఉన్నాము. అదేవిధంగా మీడియా పూర్వకంగా కోరేది ఏంటంటే ఈ వీళ్లకు అవగాహన కనుక పెంచుకొని మనకు ఏదైతే అన్మ్యాప్డ్ ఉన్నాయో ఎనామలీస్ అంటే పేర్లు కరెక్షన్స్ ఉన్నాయో అవి కానీ ఇంకా వాళ్ళు ఇవ్వడానికి ఇష్టపడకుండా వాళ్ళ దగ్గరే పెట్టుకుని ఉన్న ఫారాలు కానీ మనకు కనుక ఇచ్చినట్లయితే మనం ఇది సక్రమంగా 24వ తారీఖుకి కంప్లీట్ చేయడానికి చర్యలు తీసుకొనబడుతున్నాయని మీడియా పూర్వకంగా తెలియజేస్తాం.